వచ్చి మాట్లాడి దీన్ని క్లోజ్ చేయవలసిగా థ్యాంక్ యూ రామన్న వెల్కమ్ రామన్న బుర్ర రామగౌడ్ గారు. అందరికీ నమస్కారం. ఒకసారి జై తెలంగాణ. అందరు తెలంగాణ ముద్దు బిడ్డలు కదా, ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకి. అందరం తెలంగాణ కదా, నాకు తెలిసి ఆంధ్రలో అయినా కూడా జయ కొడుతున్నారు, మరి మనం తక్కువ కొడుతున్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకి, జోహార్ తెలంగాణ మన వీరులకి. భారత్ మాతాకి, భారత్ మాతాకి ఇన్క్విలాబ్, ఇన్క్విలాబ్. థ్యాంక్ యూ. అందరికి లేట్ అయిపోయింది. అందరు వక్తలందరూ కూడా మాట్లాడారు. ప్రియతమ నేత అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ దేశంలో పెట్రోల్లో కల్తీ జరుగుతుంది, E20 పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ దేశ ప్రధాని అని ఆగస్టు 1న ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఢిల్లీలో. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా E20 పెట్రోల్ మీద అన్ని పార్టీలు చర్చకు దిగాయంటే ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల పక్షాన అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ రోజు తన వాణి, తన గలం వినిపించగలిగారు. వక్తలందరి మాటలు విన్నారు, నేను కొత్తగా ఏం మాట్లాడట్లేదు. మనకు హక్కు ఉంది ఈ తెలంగాణలో, ఈ దేశంలో. భారత ప్రభుత్వమే కావచ్చు, తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు, ఏది చేయాలనుకున్నా ప్రజలకు తెలియజేయాలి, అది మన హక్కు. ఈ రోజు E20 అంటే ఇథనాల్ కలుపుతున్నాము 20% అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రోజు ప్రజలకు తెలియజేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎవరికి తెలియకుండానే గత కొన్ని నెలలుగా E20 అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ మనందరికి కూడా రుద్దుతుంది. నిన్న మన మిత్రులందరూ కూడా కన్వీనర్ తో సహా అందరు కూడా పెట్రోల్ బంకులలో అన్న స్విగ్గీ, జొమాటో, ఊబర్, అలాగే అంటే ఈ మన రాష్ట్రంలో దీనిపైన బతికే వాళ్ళందరూ కూడా రోజువారీగా 100-200 కిలోమీటర్లు వాళ్ళు జర్నీ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఏం సమస్య వస్తుంది, ఒక లీటర్ మీద 20% అంటే 20% మైలేజ్ తగ్గుతుంది. అంటే వాళ్ళ జీవనాధారమైన బండి మైలేజ్ తగ్గి, అలాగే వాళ్ళ యొక్క ఇప్పుడు మైలేజ్ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం బండ్లు షెడ్కి వెళ్తున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకు ఖరాబ్ అవుతున్నాయని ఈ రోజు వరకు కూడా చాలా మంది తెలుసుకుంటే E20 పెట్రోల్ పోస్తున్నది మాకు తెలియదు అని నా దగ్గర ఉన్న మిత్రులందరూ కూడా చాలా మంది కలిసిన అందరం కూడా రాత్రి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం హక్కు కాదా, ప్రధాని నరేంద్ర మోడీ హక్కు కాదా, మనకు తెలియజేయాల్సిన హక్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనేది మనం ఆలోచించాల్సిన బాధ్యత. ఈ రోజు తెలంగాణలో టౌన్ హాల్లో ఇంతమంది